ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. శివాని గారు హాయ్ అండి. హాయ్ అండి. కోట బొమ్మల పిఎస్ లో అక్కడ లవ్ చేసుకున్నారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది. అవునవును. అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్ గా జరిగింది. బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్, లైక్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అటు ఇటు అయింది. అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి. బట్ ముందు అది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. ఓకే, అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా అయింది? ఇట్ వాజ్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి. అంటే లైక్ చాలా సింపుల్గా మీకు లైఫ్ ఇస్ వెరీ సింపుల్. రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు. యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్, ఎనీ రిలేషన్షిప్ ఇస్ వెరీ వాల్యుబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ. సో చేస్తున్నంతసేపు చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది. బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఇట్స్ ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం. ఇది ఒక నార్మల్గా డే టు డే మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలాగా, లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు, ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, అయిందా? సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు, అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు. సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు. వెదర్ ఒక లెసన్ గానో, లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గానో. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా? డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి, మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి. దాన్ని మీరు క్లీన్గా అర్థం చేసుకోవచ్చు, డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్. టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడిన సినిమా కాదు. సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్లీన్గా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే అండి, షూర్. Everyone audience are just shortlisting high budget films and they are watching about some bigger and biggest things which is coming from Tollywood. But ఇలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆల్రెడీ రొటీన్ అయిపోయి ఎవరు అంత షార్ట్ లిస్ట్ చేయట్లేదు కదా. రాహుల్ విజయ్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి వస్తే మాటలు మీరేం చెప్తారు? అలా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిల్మ్ అన్నది ఎనీడే యునో ఇట్ డజంట్ పాతదా కొత్తదా అని ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఈ టైంలో ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిందా లేదా అంతే సింపుల్గా. మీకు ఇట్ కెన్ బి అ లైన్, కెన్ బి అ ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు మనం తిట్టుకొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది, ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్. అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. హ్యాపీ ఫేస్. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించేంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు, టు బి ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. దాని గురించి కాదు మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కి నాకు సంబంధమే లేదు. టు బి అంటే నేను ఇన్స్టాలో ఐమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. సో థ్యాంక్ యూ. నాకన్నా మా సిస్టర్ షీఈ్ అ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. షీఈ్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్ రాసుకునే టైప్ అమ్మాను. నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే
నేను ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో, నేను ఇంకా అప్లోడ్ చేయకుండా. సో ఐఎమ్ దట్ బ్యాడ్. సో మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ ట్రై టు డూ బెటర్ అట్ దట్. బట్ ఐ థింక్ దే లైక్ ఇట్. ఇంకా టు బి ఆనెస్ట్, ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిలిం, నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో. మోర్ కలర్ఫుల్గా, మోర్ వైబ్రెంట్గా కనిపిస్తాను. సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ హోప్ సో. సో అంటే లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి, రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి, మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం, అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఏదైనా ఒక మూమెంట్? డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో. బట్ మమ్మీ విద్యాకి ఎంతో కొంత ఈగో ఉంటుంది, మమ్మీకి అయితే అస్సలే ఉండదు. ఓకే. సో డాడీ ఈజ్ లైక్ వాసు, చైల్డ్ లైక్. సో మమ్మీ వచ్చేసి ఆవిడ గురించి సపరేట్గా బుక్ రాయచ్చు. ఆవిడ ఓపిక గురించి, ఆవిడ నో ఈగో, నథింగ్, లైక్ ఓన్లీ లవ్. డాడీది కూడా ఓన్లీ లవ్, బట్ ఆ చిన్న చిన్న చిలిపి గొడవలు ఆయన చేస్తూ ఉంటారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. So after Kotabamali, we are meeting again. So good to see you on screen with Aham. సో చాలా బాగుంది నిజంగానే. ఆవిడ అన్నారు ఇందాక లైక్ చాలా ఈగోలో 0% ఉంటుంది రాహుల్కి అని చెప్పేసి. సో ఆన్ స్క్రీన్ మీకు కూడా బాగానే ఉందని కనిపిస్తుంది, కానీ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీరు అన్నారు రిఫరెన్సెస్ తీసుకున్నాను, వెంకటేష్ గారు లాంటిది చేస్తే బాగుండు అని చెప్పేసి, బట్ యూ మిస్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు. క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్న ఉన్నాయా? స్పెసిఫిక్ గా అయితే ఏం లేదండి. క్యారెక్టర్ ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చారో వాసు ఇలాంటి వాడు ఇలా ఉంటాడు, ఓకే ఈ విషయాల్లో వీటిని ట్యాంపర్ చేయకూడదు, చేస్తే మాత్రం బాగా పర్సనల్ గా తీసుకొని హట్ అయిపోతాడు. ఇట్ బేస్ మోర్ ఆఫ్ చిన్నపిల్లడు యాటిట్యూడ్ అండి అది. అంటే ఇట్స్ లైక్ అ కిడ్ అండ్ విద్య ఇస్ మోర్ మెచ్యూర్డ్. సో ఆ స్పేస్ లో ఉంటది. అండ్ నాకు మేజర్ గా పర్ఫార్మెన్స్ కి కానీ వీటికి కానీ రెఫరెన్స్ ఏంటంటే మల్లేశ్వరిలో పెళ్లికాని ప్రసాద్ అనమాట. ఆ వెంకటేష్ గారు అది నాకు భలే ఇష్టం. ఆయన ఫిల్మ్ లో ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, బట్ దెన్ సో మేజర్ గా రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నానంటే వెంకటేష్ గారు ఫ్రమ్ మల్లేశ్వరి, అది మేజర్. సో ఇందులో మీకు చాలా స్కోప్ కూడా ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో అండ్ కమింగ్ టు శివాని గారు, హాయ్ అండి. సో చాలా 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 దగ్గరగా ఉంది అనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి, రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యకి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు, నేను అడుగుతున్నాను. ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు. అట్లా అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు, బట్ నో అండి. విద్యాకి శివానికి చాలా తేడా ఉంది. శివాని అదో వేరే క్యారెక్టర్, విద్య బెటర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. విద్యా వాసులు అహం, ఈ ట్రైలర్ చాలా యాక్ట్ ఉందండి ఈ టైటిల్ అనేది. సో యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు. అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ కామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు కొత్తగా అన్నది? అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దేర్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్ అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. యూనో ఎవ్రీథింగ్ అంటే ఒక ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఇస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ ఒక ఫిల్మ్. అంటే యూ మైట్ మిస్ ఫిల్మ్స్ లైక్ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ వీ డూ ఫ్యామిలీ ఫిల్మ్, బాగుంటుంది జనాలు చూసేదానికి అని చాలా సింపుల్ గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ లైక్ వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి అది కూడా. వీఆర్ కమింగ్ టు యూ ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని వస్తాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా
ఇట్స్ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్ గా ప్రతి ఇంట్లో ఇంతకు ముందు వచ్చిన కథే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసాను. బట్ ఇన్ వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ ఓ ఇద్దరు మధ్యలో. సో ఇట్ విల్ బీ వెరీ నైస్ సీయింగ్ దిస్ యంగ్ కపుల్ టుగెదర్ మంచి ఆడియోతో మంచి విజువల్స్తో. అంతేనండి. ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి. మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో? చాలా ఉన్నాయి. అదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదంటాడు. సో ఆల్ కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్లీ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిల్మ్లో. ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిల్మ్ చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతా అలాగే. శివాని గారు, కోటబొమ్మాయిలతో మేము ఇద్దరు హిట్ పేర్ చేశారు, మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్ కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది పేరు? అది మీరే చెప్పాలి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని. బట్ ఇట్స్ వెరీ మాకు బికాజ్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్. చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్ కానీ. ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఎవరైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఎవరైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు. సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం. సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్ బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే. సో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేశారు. మీరే చెప్పారు ఇందాక 2 years. సో మీకు నచ్చిన బాగా ఫేవరెట్ మూమెంట్ ఏంటి షూటింగ్ లో? విద్యావాసులహం అప్పుడైతే RFC స్కెడ్యూల్, అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని. సో RFC స్కెడ్యూల్, సో ఎక్కువ రోజులు అక్కడే పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కలిసే పనిచేస్తూ. దేర్ వర్ టైమ్స్ వేర్ కోటబొమ్మాలి అండ్ విద్యావాసులహం సేమ్ డే షూట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ విద్యావాసులహం ఫినిష్ చేసుకొని నైట్ వెళ్ళి కోటబొమ్మాలి చేసి. సో ఆ ఒక 15 days or something, that period was very nice. Like చాలా we shared a lot of things, we became good friends and shooting back to back. And అక్కడ RFCలో మొత్తం టీం అంతా కలిసి పనిచేయడము, కలిసి భోజనం చేస్తాము, కలిసి ప్రతి డిస్కస్ చేసుకుంటాము. సో చాలా ఐ రియలీ లవ్ దట్ పీరియడ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ పీరియడ్. ఆయన విజయన అన్న, అంటే మీరు చేసిన మూవీస్లలో ఇప్పుడు అప్కమింగ్ ఆల్రెడీ ఎదుగుతున్నారు. రీసెంట్గా కోటబొమ్మలు కూడా మంచి సక్సెస్ అయింది. బట్ ఎవరికైనా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఉంటుంది, బట్ ఓటీటీకి రావడం కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు అంటే అప్కమింగ్ స్టేజ్లో మళ్ళీ ఓటీటీకి రావాలని డిసైడ్ అయ్యారు? అలా ఏం లేదండి స్పెసిఫిక్గా. ఇఫ్ యూ సీ ఆ కెరియర్ చిన్న బ్రేక్ వచ్చింది నాకు ఓటీటీలోనే వచ్చింది. చూసుకుంటే కుడియడం అయితే అనే సిరీస్ ఏదైతే ఉందో అదే నాకు బ్రేక్ అనమాట. సో అది చూసే నాకు కోటబొమ్మాలి అని ఒక ఫిల్మ్ వచ్చింది, గీతార్ట్స్లో థియేట్రికల్ రిలీజ్ దొరికింది. సో నాకు ఈ ఏమంటాం ఓటీటీ థియేటర్ ఈ బౌండరీస్ మెంటల్గా అయితే అసలు ఏం లేదు. ఫర్ మీ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్, ఓ మంచి ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తుంటే నేను నెక్స్ట్ ఒక షో కూడా చేస్తున్నా, ఆర్కా వాళ్ళకి హాట్స్టార్లో షో జరుగుతుంది. సో అది హాట్స్టార్కి వస్తుంది. అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ థియేట్రికల్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఏమంటాం డిఫరెన్స్ లేకుండా వెళ్ళాలి అన్నదే నాకు. అంటే మన జనరేషన్లో ఇట్ షుడెంట్ లిమిటెడ్గా ఉండకూడదు. దీనికే ఉన్నామంటే చాలా లిమిట్ అయిపోతాం. యాజ్ అన్ యాక్టర్ యూ కాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ డెలివర్ యువర్ బెస్ట్. కొన్నే చేయగలుగుతాం. థియేటర్ అంటే కొన్ని కాంప్రమైజ్లు ఉంటాయి. ఒక ఐ మెంటలీ బిలీవ్ ఎప్పుడైతే బౌండరీ బ్రేక్ అవుద్దో యూ కెన్ డెలివర్ మోర్ కంటెంట్, యూ కెన్ పర్ఫార్మ్ మోర్ అని చెప్పేసి అనమాట. అండ్ అది నేను ఫాలో అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ డూయింగ్ ఇట్. శివాని గారు, మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఇందులో ఏమన్నా చేశారా? డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉందా? ఇందులో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయనకు మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఇచ్చుంటే చాలా బాగుండని మా ఫీలింగ్. డైరెక్టర్ గారు, మరి మీరు కూడా శివాని గారికి ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇస్తే చాలా బాగుంటుంది. Part 2లో వస్తుంది. అందులో అసలు ఆ పాటలు లేరు. నేను డాన్స్ ఆడుతున్నాను, నాకు డాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సిటీ నుంచి RFCకి వచ్చి ఓ 2 స్టెప్లు వేసి మరి వెళ్ళారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.